ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో 6 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంటుకు శంకుస్థాపన చేయనున్నారు. అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాతోనే పారిశ్రామిక అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు రేపటి నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ నిర్మించే 6 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారు. 5,400 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు అయ్యే ఈ ప్రాజెక్టుకు 2 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 2,100 మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తం 5,400 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టులో సుమారు 4,200 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 గిగావాట్ల సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తారు. మరో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. దావోస్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులతో పాటు ఇతర వేదికల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, కంపెనీలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలపై ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్కు పూర్తిస్థాయిలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యులు మంత్రిని గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో నిన్న కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ హక్కుల కోసం అడగలేని బాలల తరపున కమిషన్ నిస్వార్థంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం బాలల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు ఎనలేని కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను మరింత వేగంగా అమలు చేయాలని నిన్న విజయవాడలో సెర్ప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని బ్యాంకులు స్త్రీనిధి, ఉన్నతి, సిఐఎఫ్ ద్వారా సమకూర్చేలా వార్షిక రుణ పెట్టుబడి ప్రణాళిక తయారు చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాతోనే పారిశ్రామిక అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు వాటికి అవసరమైన విద్యుత్తును అందిస్తోందని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్లను నిన్న ప్రారంభించారు. శ్రీ సిటీలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. శ్రీ సిటీలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలకు అన్ని విధాలా ఎన్డీఏ ప్రభుత్వ మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రోజు 40 లక్షల మంది మహిళలు సహా 65 లక్షల మంది ప్రయాణికుల అవసరాలు తీరుస్తున్న ఆర్టీసీని స్తంభింపచేయరాదని కోరారు. 32 డిమాండ్లలో 29 డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు వంటి సాంకేతిక అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ పొన్నం ప్రభాకర్
నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి కూడా కోరుతా ఉన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకి పోవడం అంటే మీరు ప్రిఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని ఉద్యోగస్తులు గమనించాలని కోరుతాం. ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తా ఉంది. 2021 పిఆర్సీ ఇచ్చినాము. డిపోలో ఇవ్వండి సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు రేపటి నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12వ తేదీన బడులు మళ్లీ ప్రారంభమవుతాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో తిరగకుండా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలపై ఈరోజు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. తల్లిదండ్రులకు కూడా సూచనలు చెప్పి పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180011780 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైటుకు, నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా ఈరోజు రాత్రి 7:30 గంటలకు ముంబైలో జరిగే మ్యాచ్లో ముంబై, చెన్నై జట్లు తలపడనున్నాయి. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ₹100 వెండి నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. 35 గ్రాముల బరువు, 44 మిల్లీమీటర్ల వ్యాసార్థం ఉండే ఈ నాణ్యాన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింకుతో రూపొందిస్తున్నారు. నాణ్యానికి ఒకవైపు సత్యమేవ జయతే అన్న సూక్తితో కూడిన 4 సింహాల అశోక స్తూపం, ₹100 హిందీ, ఇంగ్లీష్లో భారత్, ఇండియా అన్న అక్షరాలు ఉంటాయి. మరొకవైపు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక లోగో, దానికి కుడి ఎడమల్లో 1926, 2026 సంవత్సరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు అని హిందీ, ఇంగ్లీష్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆదేశించారు. ఇదొక సామాజిక సమస్య అని, వీటి నియంత్రణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించగలిగితేనే పూర్తి స్థాయిలో నివారించగలుగుతామని గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో నిన్న జరిగిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన అన్నారు. యువత, విద్యార్థుల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను సేవిస్తే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనకాపల్లి జిల్లా రాంబిలిలో 6 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంటుకు శంకుస్థాపన చేయనున్నారు. అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాతోనే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు రేపటి నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.